నిన్న అయితారం అని చెప్పి కోడి కూర వండినాం. ఊకే నీసే ఏం తింటాం అని చెప్పేసి ఊకే మా బావకు నచ్చిన కూరలే ఏం తింటా అని చెప్పి నాకు నచ్చిన కూర వండుకుందాం అని చెప్పి ఇలా మొత్తానికైతే టమాటా మెంతం కూర అయితే వండిన. ఇక ఈ టమాటా మెంతం కూర అయితే నాకు వచ్చినట్టు వండిన. ఎట్లా వండినో మీకు కూడా చూపిస్తా చూడుర్రి ఒకసారి అయితే. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అలా జరంత నూనె అయితే పోసుకున్నా. అది జరంత గరం అయినాక జీలకర్ర రవ్వలు అయితే వేసుకున్నా. ఇలా నేను మొత్తం పచ్చిమిర్చి వాడుతున్నా, కారం పొడి వాడతలేను కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా. కొంచెం పచ్చిమిర్చి వేసుకొని అవి గోలినాక కొంచెం తలమెల్లిగడ్డ జరంత పసుపు వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఎర్రగా ఉన్న టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడికించుకొని ఇట్లా ఉడికిన తర్వాత అందులోకి మెంతం అయితే వేసుకొని మెంతం అయితే మంచిగా గడుక్కొని వేసుకొని, ఎందుకంటే ఉసుకుంటుంది కాబట్టి. సో మెంతం వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు అయితే మూత పెట్టుకొని అట్లా ఉడికిన తర్వాత ఒకసారి మంచి గట్టి కలుపుకొని